ఎపిసోడ్ నంబర్ 46 కాస్మోస్ పిల్. హాస్పిటల్ కి వచ్చిన చైర్మన్ కారుణ్యకు తన తండ్రి విషయంలో జరిగింది మొత్తం వివరించి చెప్పాడు సాగర్. అతను చెప్పింది వినగానే కారుణ్య ముఖం కోపంతో రగిలిపోయింది. దాంతో పక్కనే ఉన్న డైరెక్టర్ వైపు చూసి, వాట్ ఈస్ దిస్ డీన్? మన హాస్పిటల్లో పేషెంట్స్ కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని నేను మీకు చాలాసార్లు చెప్పాను. వీలైనంత త్వరగా పేషెంట్ కి ట్రీట్మెంట్ అందాలని, ఇది కేవలం డబ్బు సంపాదించే హాస్పిటల్ కాదని, ప్రజలకు హెల్ప్ చేయాల్సిన హాస్పిటల్ అని మీకు పదే పదే చెప్తున్నాను. అయినా మీరు ఈ విషయాన్ని ఇంత లైట్ గా తీసుకున్నారు అని అడిగాడు. ఆ ప్రశ్నకు డైరెక్టర్ ఏం సమాధానం చెప్పాలో తెలియక కంగారు పడుతూ, సారీ సార్, నేను తప్పు చేశాను అని తలదించుకున్నాడు. ఈసారిలో మనుషుల ప్రాణాలు తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేవు మిస్టర్ డీన్. ఇప్పుడే మిమ్మల్ని ఈ హాస్పిటల్ డీన్ గా డిస్మిస్ చేస్తున్నాను. వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి అని చెప్పాడు కారుణ్య. దాంతో కంగారు పడిన డీన్, సార్, ఈ ఒక్కసారి నన్ను క్షమించండి, మరోసారి ఇలా జరగదు అంటూ బ్రతిమాలడం మొదలుపెట్టాడు. కాని కారుణ్య అతని మాటలు వినిపించుకోకుండా తన వెనకే వచ్చిన బాడీగార్డ్స్ తో ఇతన్ని బయటకు పంపించండి అని చెప్పాడు. దాంతో గార్డ్స్ అతన్ని బయటకు లాక్కెళ్లారు. ఆ తర్వాత అతను సాగర్ పక్కనే నిలబడి ఉన్న డాక్టర్ సరిత వైపు చూశాడు. అప్పుడు సాగర్ ఆమెను కారుణ్యకు పరిచయం చేస్తూ, ఈమె డాక్టర్ సరిత, మా నాన్నగారికి ట్రీట్మెంట్ చేసిన స్పెషలిస్ట్ అని చెప్పాడు. హో, గుడ్ వర్క్ మిస్ సరిత. ఇక నుండి మీరు ఈ హాస్పిటల్ డీన్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. అలాగే మీరు కొన్ని విషయాలు బాగా గుర్తుంచుకోవాలి. ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మీరు ముందుగా అన్ని ట్రీట్మెంట్స్ పై ఛార్జీలను సగానికి సగం తగ్గించాల్సి ఉంటుంది. పూర్ పేషెంట్స్ దగ్గర ఫీజులో 10% మాత్రమే వసూలు చేయాలి. ఇక్కడికి వచ్చిన అందరికీ ఖచ్చితంగా ట్రీట్మెంట్ అంది తీరాలి అని అన్నాడు. కారుణ్య తన ధోరణిలో తాను వరుసగా చెప్పుకుంటూ పోతున్నాడు. సరితకు ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ, సార్, మీ మంచి ఉద్దేశానికి థ్యాంక్స్, కానీ నేను ఈ హాస్పిటల్లో స్పెషలిస్ట్ గా మాత్రమే వర్క్ చేస్తున్నాను. కానీ ఫుల్ టైం డాక్టర్ గా ఫస్ట్ పీపుల్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను అని చెప్పింది. ఆ మాట విని కారుణ్య ఒక క్షణం ఆలోచించి, సరే, ఏం పర్వాలేదు, ఇక మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ కి కావలసిన ఫార్మాలిటీస్ అన్ని మా వాళ్ళు పూర్తి చేస్తారు అని చెప్పాడు. దాంతో సంతోషంగా, థ్యాంక్ యూ సార్, నేను తప్పకుండా మీరిచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటాను అని చెప్పింది. కారుణ్య తల ఊపి వెంటనే పక్కనే ఉన్న సాగర్ వైపు చూసి, నేను చేసింది కరెక్ట్ గానే ఉందా సాగర్ గారు అని అడిగాడు. నిజానికి సాగర్ దగ్గర ఉన్న పవర్ పిల్ కోసం కొంచెం ఓవర్ గా బిహేవ్ చేస్తున్నట్లు అనిపించినప్పటికీ అతను తీసుకున్న డెసిషన్స్ అన్ని పేషెంట్స్ కి లాభం కలిగించేవిగా ఉండడంతో సాగర్ కి ఇబ్బందిగా అనిపించలేదు. దాంతో అతను, చాలా బాగుంది కారుణ్య గారు, మీరు చెడును ద్వేషించి ప్రజల కోసం ఆలోచించారు. నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను అని నవ్వుతూ చెప్పాడు. హాల్లో రెస్ట్ తీసుకుంటున్న సునందకి మెలకువ రావడంతో సాగర్ అని పిలిచింది. అది విని సాగర్ వెంటనే తన తల్లి దగ్గరకు వెళ్లడంతో, మీ నాన్నగారికి సర్జరీ పూర్తయిందా అని అడిగింది సునంద. అయిపోయింది మమ్మీ, ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు, కాసేపట్లో వార్డుకి కూడా పంపిస్తారు అని చెప్పాడు. ఇంతలో అక్కడికి వచ్చిన కారుణ్య, సాగర్ గారు, నేను మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మీ అమ్మగారిని నాన్నగారిని మా మనుషులు జాగ్రత్తగా చూసుకుంటారు, మీరు నాతో వస్తారా అని మర్యాదగా రిక్వెస్ట్ చేస్తున్నట్లు అడిగాడు. ఆ మాట విని సాగర్ సమాధానం చెప్పేలోపు సునంద మాట్లాడుతూ, వెళ్ళు సాగర్, నీకు పని ఉంటే చూసుకో, నేను నాన్నగారిని చూసుకుంటాను, నువ్వు మా గురించి కంగారు పడకు అని చెప్పింది. అప్పుడు కారుణ్య, మీకేం భయం లేదమ్మా, మీకేం కావలసి వచ్చినా మా వాళ్ళు ఇక్కడే ఉంటారు అంటూ తనతో వచ్చిన బాడీగార్డ్స్ ని చూసి, మీరింకా ఇక్కడేం చేస్తున్నారు? మేడంను వార్డుకు తీసుకెళ్లండి, దగ్గరుండి ఏం కావాలో చూసుకోండి అని ఆర్డర్ వేశాడు. ఎస్ సార్ అని సమాధానం చెప్పి ఆ బాడీగార్డ్స్ అందరూ సునంద వెనకే ఫాలో అవుతూ వెళ్లారు. అప్పుడు డాక్టర్ సరిత కూడా వాళ్ళ దగ్గరకు వెళ్లి, సాగర్ గారు, మీ పేరెంట్స్ గురించి కంగారు పడకండి, ఇక వాళ్ళని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు వర్క్ చూసుకోండి అని చెప్పింది. సాగర్ వల్ల ఆమెకి ఉన్న పలంగా డీన్ హోదా లభించడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. సాగర్ పై ఉన్న గౌరవం అమాంతం పెరిగింది. థ్యాంక్ యూ డాక్టర్, మీరున్నారన్న నమ్మకంతో నేను ఇక నిశ్చింతగా ఉంటాను నవ్వుతూ చెప్పాడు సాగర్. దాంతో సరిత అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పుడు కారుణ్య, సాగర్ గారు, మనం ఇక్కడ మాట్లాడుకోవడం మంచిది కాదు, దయచేసి మీరు మా ఇంటికి రండి అని గౌరవంగా ఇన్వైట్ చేశాడు. సరే అని సాగర్ ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి హాస్పిటల్ నుంచి వెళ్లిపోయారు. కాసేపటికే కారుణ్య కార్ హైదరాబాద్ లోని అత్యంత లగ్జరీ విల్లా ముందు ఆగింది. సాగర్ ను సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించిన కారుణ్య అతన్ని స్వయంగా టీ పోసి కప్ ను సాగర్ చేతికి అందించాడు. అప్పుడు సాగర్ తన పాకెట్లో నుండి చిన్న బాటిల్ తీసి అందులో నుండి ఒక పిల్ చేతిలోకి తీసుకుని, కారుణ్య గారు, ఇదే మీరడిగిన పవర్ పిల్ అంటూ దానిని కారుణ్య చేతికి అందించాడు. కారుణ్య దానిని అతి జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుని పరీక్షగా చూస్తూ, ఈ చిన్న టాబ్లెట్ సీక్రెట్ కింగ్డమ్ లో ఉన్న వాళ్ళందరి లెవెల్స్ దాటడంలో ఈజీగా సహాయం చేస్తుందా అని అన్నాడు. అవును, మీరా పిల్ వేసుకుంటే
ప్రోఫౌండ్ ప్రాక్టీషనర్ స్టేజ్ లో 9th లెవెల్ కి ఈజీగా చేరుకుంటారు అని చెప్పాడు సాగర్. తాను చెప్పకుండానే ప్రస్తుతం తానున్న లెవెల్ ను కూడా సాగర్ కనిపెట్టడంతో కారుణ్య ఆశ్చర్యపోతూ, ఇది నిజంగా అద్భుతంగా ఉంది సాగర్ గారు, ఇంత చిన్న వయసులోనే మీరు ఇంత అద్భుతమైన పిల్స్ తయారు చేస్తున్నారు అని అన్నాడు. మీరు నన్ను అంతలా పొగడాల్సిన అవసరం లేదు కారుణ్య గారు, నిజానికి ఈ పిల్ల అద్భుతమైనదే. అయినప్పటికీ ఇది కేవలం ప్రోఫౌండ్ ప్రాక్టీషనర్, ప్రోఫౌండ్ మాస్టర్ స్టేజ్ లో ఉన్న వారియర్స్ కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వచ్చే లీవింగ్ డస్ట్ స్టేజ్ లో లెవెల్స్ దాటాలంటే దానికి వేరే పిల్స్ అవసరమవుతాయి అని చెప్పాడు సాగర్. ఆ మాట వినగానే కారుణ్య షాక్ అయినట్లుగా చూసి, అంటే మీ దగ్గర ఆ టాబ్లెట్స్ కూడా ఉన్నాయా అని అడిగాడు. లేదు, ప్రస్తుతం నేను వాటి గురించి ఎక్కువగా ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడే ఆ టాబ్లెట్స్ తయారు చేయలేను, ఇంకొంచెం టైం పడుతుంది అని అన్నాడు సాగర్. ఇన్ అండ్ అవుట్ బుక్ లో ఉన్న దాని ప్రకారం 2 రకాల బెస్ట్ మెడిసిన్ పిల్స్ ఉన్నాయి. వాటిలో మొదటి దానిని కాస్మోస్ పిల్ అని పిలుస్తారు. దానిని ఉపయోగించడం ద్వారా ఆ వ్యక్తి బలం రెట్టింపవుతుంది. దానిని ఒక్కొక్కరు కేవలం 1 పిల్ మాత్రమే తీసుకోవచ్చు. నిజానికి సీక్రెట్ కింగ్డమ్ లో ఉన్న లెవెల్స్ ఛేదించడం చాలా కష్టంగా ఉండడం వల్ల కారుణ్య, గౌతమ్ లాంటి వ్యక్తులు ఒకే లెవెల్లో ఆగిపోయారు. ఇలాంటి వాళ్ళకి కాస్మోస్ పిల్ ఉపయోగపడుతుంది. ఇక రెండవది గ్రోయింగ్ పిల్. ఇది లెవెల్స్ దాటడంలో సహాయం చేయలేకపోయినా చనిపోయిన తర్వాత కూడా మనిషిలో మాంసాన్ని తిరిగి పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సాగర్ మాటలు విని ఆశ్చర్యపోయిన కారుణ్య, సాగర్ గారు, మీరు నిజంగా మా పాలిట దేవుడు అని అన్నాడు. ఆ మాటకు సాగర్ నవ్వి, మీరిక ఆలస్యం చేయకుండా ఆ పిల్ వేసుకోండి. ఆ తర్వాత మీ శ్వాసపై నియంత్రణ తెచ్చుకొని మీ ఇంటర్నల్ ఎనర్జీని యాక్టివేట్ చేయండి అని చెప్పాడు. అప్పుడు కారుణ్య నవ్వుతూ, సాగర్ గారు, ఒకవేళ నేను ఈ పిల్ వేసుకుంటే ఆ తర్వాత నేను డబ్బివ్వననే భయం మీకు లేదా అని అడిగాడు. ఆ మాటకు సాగర్ నవ్వుతూ, మీరు ఇంత రిచ్ పర్సన్ అని తెలిసిన తర్వాత ఇంకా భయం ఎందుకు, త్వరగా పిల్ వేసుకోండి అన్నాడు సాగర్. మీరు నిజంగా ముక్కుసూటి వ్యక్తి అంటూ కారుణ్య తన అసిస్టెంట్ ను పిలిచి వెంటనే సాగర్ అకౌంట్లోకి 20 కోట్లను ట్రాన్స్ఫర్ చేయమని ఆర్డర్ వేశాడు. ఆ తర్వాత అతని చేతిలో ఉన్న పిల్ ని మింగి వెంటనే తన ఇంటర్నల్ ఎనర్జీని యాక్టివేట్ చేసుకోవడం కోసం కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ ప్రారంభించాడు. అప్పుడు సాగర్ లేచి ఆ విల్లాను పరిశీలిస్తూ చిన్నగా అటూ ఇటూ నడుస్తున్నాడు. ఆ విల్లా ఇంటీరియర్ కోసం ఉపయోగించిన ప్రతి వస్తువు కొన్ని 100 సంవత్సరాల క్రితం నాటిదని గమనించిన సాగర్ ఖచ్చితంగా వాటి విలువ కొన్ని కోట్లలో ఉంటుందని, ఆ రకంగా చూస్తే కారుణ్య తాను అనుకున్న దానికన్నా చాలా రిచ్ పర్సన్ అని ఊహించాడు. సాగర్ మెల్లగా నడుస్తూ ఆ ఇంటి కిటికీ దగ్గరకు వెళ్లి చుట్టుపక్కల గ్రౌండ్ గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ గ్రౌండ్ లో దూరంగా ఉన్న స్క్రీన్ వైపు చూసి సాగర్ చిన్నగా ముఖం చిట్లించాడు. అప్పుడే తన ప్రాక్టీస్ పూర్తవడంతో కారుణ్య లేచి సాగర్ దగ్గరకు వచ్చి, సాగర్ గారు, మీరిచ్చిన పిల్ అద్భుతంగా పనిచేసింది. నేను ప్రాక్టీషనర్ స్టేజ్ లో 9th లెవెల్ కి చేరుకోవడానికి అలౌ చేసింది. ఇది నిజంగా అద్భుతం. నా జీవితంలో నేను సాధించాలని అనుకున్న కోరికల్లో ఒకదాన్ని మీరు నెరవేర్చారు అని సంతోషంగా చెప్పాడు. అప్పుడు సాగర్, అంతా బానే ఉంది, కానీ నాకు అర్థం కాని విషయం ఒకటుంది అన్నాడు. ఏం అర్థం కాలేదు సాగర్ గారు, నన్నడగండి, ఇప్పుడే చెప్తాను ఆనందంగా అన్నాడు కారుణ్య. ఈ విల్లా మీరు ఎప్పుడు స్టే చేయడానికి ఉపయోగిస్తారా, లేక మీరు ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగిస్తారా అని అడిగాడు సాగర్. నిజం చెప్పాలంటే నేను నా ప్రాపర్టీ డెవలప్మెంట్ కోసం ఈ ప్లేస్ కొన్నాను. ఆ తర్వాత నా ఆలోచన మార్చుకుని పర్సనల్ విల్లా కట్టించుకున్నాను. ఇప్పుడేమైంది, ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగాడు కారుణ్య. మీరు విల్లా కట్టించుకోవాలని మనసు మార్చుకోవడానికి కారణం వాస్తు తెలిసిన మీ ఫ్రెండ్ అయి ఉంటారు కదా నవ్వుతూ అన్నాడు సాగర్. అవును, నా ఫ్రెండ్ ఒకరు విల్లా కట్టడానికి ఇదే మంచి ప్లేస్ అని చెప్పాడు. కానీ ఈ విషయం మీకెలా తెలుసు? చూస్తుంటే మీకు మెటాఫిజిక్స్ గురించి కూడా బాగా తెలిసినట్లుంది అని అనుమానంగా అడిగాడు. మొత్తం తెలియకపోవచ్చు, కానీ 1-2 విషయాలు తెలుసు. మీ ఫ్రెండ్ చెప్పింది నిజమే, ఇది చాలా మంచి ప్లేస్ అని అన్నాడు సాగర్. అయితే మీకు తెలిసింది నాకు కూడా చెప్పండి ఇంట్రెస్టింగ్ గా అడిగాడు కారుణ్య. అప్పుడు సాగర్ తల ఊపి, మీ విల్లా కొండకు దిగువ ప్రాంతంలో తూర్పు వైపున ఉంది కాబట్టి మీకు అదృష్టం కలిసొస్తుంది. కానీ దానిని ఈ కొండ అడ్డుకుంటుంది. అలాగే ఈ విల్లా ఆకాశం నుంచి కిందకు చూస్తే ఒక పచ్చటి ముత్యాన్ని నోటిలో పట్టుకున్న భారీ డ్రాగన్ లా కనిపిస్తుంది అని చెప్పాడు సాగర్. కారుణ్య ఆశ్చర్యంగా నోరు తెరిచి, మీరు నిజంగా అద్భుతంగా ఉన్నారు సాగర్ గారు. నా ఫ్రెండ్ చెప్పింది ఇదే. నేనిక్కడ విల్లా కడితే నా బిజినెస్ డెవలప్ అవుతుందని నా ఫ్రెండ్ చెప్పాడు అని చెప్పాడు. అప్పుడు సాగర్ కళ్ళు ఆశ్చర్యంతో ముడుచుకున్నాయి. దాంతో అతను ఆలోచిస్తున్నట్లుగా, కారుణ్య గారు, కానీ ఈ మధ్య మీ బిజినెస్ అంతా సాజావుగా ఉండడం లేదేమోనని అనిపిస్తుంది అని అడిగాడు. మీకు ఈ విషయం కూడా తెలుసా అని ఆశ్చర్యంగా చూశాడు కారుణ్య. కారుణ్యకు మూఢనమ్మకాలు చాలా ఎక్కువ.
అందుకే అతను తన స్నేహితుడు చెప్పినట్లే విల్లాను అక్కడ కట్టాడు. అయితే మొదటి 3 ఏళ్లలో నిజంగానే అతని వ్యాపారం మరింత పెద్దదిగా మారింది. అదృష్టం కూడా వరించింది. కానీ ఇప్పుడు వ్యాపారంలో కొన్ని ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. కారుణ్య ఆశ్చర్యాన్ని చూసి సాగర్ చిన్నగా నవ్వి కిటికీలో నుంచి దూరంగా ఉన్న స్క్రీన్ వైపు చూపించి, కారుణ్య గారు, ఈ విల్లా కట్టిన తర్వాత మీరు ఇలాంటి స్క్రీన్ ఇక్కడ పెట్టారని అనిపిస్తుంది, నిజమేనా అని అడిగాడు. అవును, ఈ స్క్రీన్ ని నాకు మరొక ఫ్రెండ్ ఇచ్చాడు. అది బాగా పురాతనమైనదని చెప్పాడు. దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువ. అలాగే ఏదైనా ప్రమాదాలు వచ్చినప్పుడు అడ్డుకోవడంలో ఈ స్క్రీన్ సహాయపడుతుందని అన్నాడు. మీరు దాని గురించి ఎందుకు అడుగుతున్నారు? అక్కడ ఉండడం మంచిది కాదా అని అడిగాడు కారుణ్య. ఆ స్క్రీన్ పురాతనమైనదనే మాట నిజం, కానీ అది రాంగ్ ప్లేస్ లో పెట్టారు. అందుకే బయట నుండి రావాల్సిన అన్ని మంచి విషయాలను ఆ స్క్రీన్ అడ్డుకుంటుంది. ముందు దాన్ని అక్కడి నుంచి పక్కకు జరపండి అని చెప్పాడు సాగర్. అప్పుడు కారుణ్య అర్థం చేసుకున్నట్లుగా తల ఊపి, మీకు థ్యాంక్స్. ఇన్ని రోజులుగా నాకు వస్తున్న నష్టాలన్నీ నా దురదృష్టమని అనుకుంటున్నాను, కానీ మీరు దానికి ఇంత మంచి సొల్యూషన్ చూపిస్తారని నేను ఊహించలేదు. థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా చెప్పాడు. మీరు ఎక్కువగా పొగడాల్సిన అవసరం లేదు, నాకు తెలిసింది చెప్పాను. ఇక నేను బయలుదేరతాను అన్నాడు సాగర్. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంటూ కారుణ్య కూడా అతనితో బయలుదేరబోయాడు. మీరు మీ పవర్ను ప్రాక్టీస్ చేయండి, నేను వెళ్తాను అని చెప్పి వెంటనే ఆ విల్లా నుండి బయటకు వచ్చాడు. సాగర్ తిరిగి హాస్పిటల్ కి చేరుకునేటప్పటికీ తన తండ్రి మురళీధర్ స్పృహలోకి వచ్చాడు. మెల్లగా సూప్ తాగిస్తుంది సునంద. పక్కనే ఉన్న చైర్లో డాక్టర్ సరిత కూడా కూర్చొని ఉంది. సాగర్ ని చూడగానే ఆమె వెంటనే లేచి నిలబడింది. ఆమెను చూసిన సాగర్, మీరు ఇంకా ఇక్కడెందుకున్నారు, వెళ్లిపోలేదా అని అడిగాడు. మీ నాన్నగారి కండిషన్ అబ్జర్వ్ చేస్తున్నాను, ఏదైనా సహాయం అవసరమవుతుందేమోనని ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఎందుకో కొంచెం సిగ్గుపడుతున్నట్లు అనిపించడంతో సాగర్ ఆమె వెళ్లిన వైపే అయోమయంగా చూశాడు. అప్పుడు మురళీధర్ మెల్లగా, సాగర్, నేను నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని అన్నాడు. కాని సాగర్, పర్వాలేదు నాన్నా, నువ్వు పూర్తిగా రికవర్ అయిన తర్వాతే మాట్లాడుకోవచ్చు, ముందు నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పాడు. నిజానికి తన తండ్రి ఏం మాట్లాడాలనుకుంటున్నాడో సాగర్ ఊహించాడు. అగ్నిహోత్రి ఫ్యామిలీ చేసిన దాని గురించి పట్టించుకోవద్దని చెప్పాలనుకున్నాడు మురళీధర్. కాని సాగర్ కు అలా చేయడం ఇష్టం లేదు. ఈసారి తప్పకుండా వాళ్లకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు. తన కొడుకు నిర్ణయాన్ని అర్థం చేసుకున్న మురళీధర్ చిన్నగా నిట్టూర్చాడు. ఆ తర్వాత రోజు ఉదయాన్నే తన తల్లిదండ్రులకు బ్రేక్ఫాస్ట్ తినిపించి సాగర్ హాస్పిటల్ నుండి బయటకు వెళ్లిపోయాడు. అగ్నిహోత్రి ఫ్యామిలీ మ్యాన్షన్లో హాల్లో కూర్చొని ఉన్నాడు వైభవ్. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముఖాలు గంభీరంగా ఉన్నాయి. ఉదయాన్నే వాళ్ళు దేనికోసమో ఎదురు చూస్తున్నట్లు అందరూ ఒక చోట చేరారు. వాళ్ళు ఊహించినట్లుగానే ఆ ఇంట్లో అడుగు పెట్టాడు సాగర్. అగ్నిహోత్రి ఫ్యామిలీలో సాగర్ ఎలాంటి తుఫాను సృష్టించబోతున్నాడు? తన తల్లిదండ్రుల గురించి సాగర్ అఖిలకు చెప్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.